హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న తెలుగు విద్యార్థులకు ఎలాంటి బిట్టు అడిగినా కూడా ఈజీగా గుర్తుపట్టే విధంగా అత్యధికమైన స్టాండర్డ్లో ఈ ప్లాటో యజమాని మీకు నా నుండి డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్లో రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి. డిసెంబర్లో 1,40,000 రైల్వే ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా చదవండి. ఎప్పటి సబ్జెక్ట్ నెంబర్ చదవండి, అక్కడ ఈజీ అయిపోద్ది. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. ఈజీగా 50 నుండి 60 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి సార్ టుడే కల్పనా చావ్లా ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ప్రవాసీ భారతీయురాలు. రేపు 2020 సంవత్సరము సెప్టెంబర్ 29 నాడు ఒక అమెరికాలో రోప్ నార్త్ గుమ్మన్ అనేక ప్రైవేటు సంస్థ అంతరిక్ష కేంద్రానికి స్పేస్ క్రాఫ్ట్ శాటిలైట్ను పంపించబోతున్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ శాటిలైట్కే కల్పనా చావ్లా పేరు ప్రకటించిన సంఘటన సార్. వచ్చేసి ఒక హర్యానా రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి కల్పనా చావ్లా. కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. ఒక కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే. ఒక అమెరికాకి వెళ్ళి అమెరికా నాసా సంస్థ ఈమెకు అంతరిక్షంలో వెళ్ళడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 1997లో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత రెండోసారి 2003 సంవత్సరము జనవరి 16వ తేదీన కొలంబియా నౌకా ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి ఈ 2003 సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన ఈమె భూమికి తిరిగి వస్తున్న సందర్భంలో ఆ కొలంబియా నౌక యొక్క టెక్నికల్ ప్రాబ్లం వల్ల మరణించిన వ్యక్తి కల్పనా చావ్లా. ఒక నేటికి మర్చిపోలేని ఒక ధృవతార కల్పనా చావ్లా. ఈమె మరి ముఖ్యంగా సార్ అమెరికాలో ఒక 74వ జాక్సన్ వీధికి కూడా ఈమె పేరు పెట్టారు. తమిళనాడు ప్రభుత్వం కూడా కల్పనా చావ్లా పేరు మీద ఒక ప్రత్యేక అవార్డును కూడా ఇస్తుంది. ఇండియా వాతావరణం అధ్యయనం కోసం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో పంపిన తొలి శాటిలైట్ మెడ్శాట్. ఈ మెడ్శాట్ 1 కూడా కల్పనా చావ్లా పేరును ప్రతిపాదించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ నెల 29 నాడు ఒక ప్రత్యేక స్పేస్ కార్గో శాటిలైటు
కూడా ఈమె పేరుని ఈరోజు ప్రతిపాదించిన సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 29 నాడు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళబోతున్న ఒక కార్గో స్పెషల్ శాటిలైట్ స్పేస్ శాటిలైట్కు ఎవరు పేరు పెట్టారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న కల్పన చావ్లాతో సంబంధించిన అంశం పేరేమిటి? ఈ టైప్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్, ఒక అరుణాచల్ ప్రదేశ్, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ను రెండు 2020 సంవత్సరం సెప్టెంబర్ 9 నాడు అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని చెప్పి ఈరోజు కూడా చైనా ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఈశాన్య భారతదేశంలో ప్రధానమైన రాష్ట్రం ఇది. ఈ దేశంలో తొలిసారిగా ఈ రాష్ట్ర ప్రజలే సూర్యుని చూస్తుంటారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 60 ఉన్నాయి. ఈ రాష్ట్ర సీఎం ప్రేమ ఖండు ఈ రాష్ట్ర సీఎం సార్. గతంలో వీళ్ళ తండ్రి దోర్జీ ఖండు కూడా ఆయన విమానం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంఘటన సార్. తొలిసారిగా ఈ రాష్ట్రంలో ఒక పట్టు పరిశోధన పరిశ్రమ అంటే పరిశోధన కేంద్రాన్ని కూడా రేపు సెప్టెంబర్ 15 నాడు ప్రారంభించబోతున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ హర్యానా రాష్ట్రం. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నాడు విద్యార్థుల కోసము ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా ఈరోజు ఈ రాష్ట్ర సీఎం ప్రారంభించిన సంఘటన సార్. హర్యానా రాష్ట్రంలో ఈ మధ్యన హర్యానా రాష్ట్రం మహిళలకు, యువతులకి ఒక పౌష్టికాహారాన్ని అందించిన లక్ష్యంతో వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. వ్యవసాయ రైతులకు కావలసిన అన్ని రకాల గిట్టుబాటు ధరలు అందించాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేక ప్రోగ్రాం కూడా ప్రారంభించింది. ఒక హర్యానా, పంజాబ్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన స్టేట్ సార్ ఇది. ఒక బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది కూడా ఇక్కడే సార్ మొట్టమొదటిసారిగా. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 90 ఉన్నాయి సార్. ఈ రాష్ట్ర సీఎం ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్. ఈ మనోహర్ లాల్ ఖట్టర్ సార్ అనేకమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముందుకు పోతున్న వ్యక్తి సార్. రేపు 2021లో ఇక్కడే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా ఇక్కడే జరగబోతున్నాయి సార్. హర్యానా రాష్ట్రంలో ఇలా భారతదేశానికి ఒలింపిక్స్లో అత్యధికమైన పథకాలు అందిస్తున్న క్రీడాకారులు కూడా ఈ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులే ఉన్నారు సార్. నరేంద్ర మోడీ ఈరోజు 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు బిట్ చాలా ఇంపార్టెంట్ సార్. సెప్టెంబర్ 9 నాడు మధ్యప్రదేశ్లో ఇండోర్, గైసన్, గ్వాలియర్, ఈ ఇండోర్లో, గైసన్లో, గ్వాలియర్లో వీధి మార్కెట్లో
వీధి మార్కెట్లో ఉన్న ముగ్గురు వ్యాపారులతో ప్రధానమంత్రి స్వనిధి సంవాద్ కార్యక్రమం, ఒక ప్రధానమంత్రి స్వనిధి సంవాద్ కార్యక్రమం ఏ విధంగా అమలవుతుంది, చిన్న యొక్క వ్యాపారస్తులు ఏ విధంగా ముందుకు పోతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసము ఈరోజు ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా ఈ వీధి వ్యాపారులతో మాట్లాడిన సంఘటన సార్. యాక్చువల్గా ఇదే కార్యక్రమాన్ని జూన్లో ఆత్మనిర్భర్ భారత్ యోజనలో భాగంగా జూన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుండి చిన్నతర వీధి వ్యాపారస్తుల యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకు ఆర్థికంగా ఈ కార్యక్రమం అంటే లబ్ధి చెందింది, ఉపయోగపడదని చెప్పి ఈ కార్యక్రమంలో యొక్క లబ్ధిదారులతో నరేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్ అడగబోతున్న బిట్ సార్, ఒక 2020 సెప్టెంబర్ 9 నాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్వనిధి సంవాద్ కార్యక్రమం ద్వారా ఏ ప్రాంతాలకు చెందిన ఏ నగరాలకు చెందిన ముగ్గురు వీధి వ్యాపారులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఏ కార్యక్రమం అమలు తీరుతనులపైన వీధి వ్యాపారస్తులతో నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది సార్ రేపు ఎగ్జామ్లో వచ్చేసి. ఒక ఇండియా అంగోలా, ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ అంగోలా సార్. ఇండియా అంగోలా దేశాల మధ్య వాణిజ్యపరంగా, ఆర్థికంగా, శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ దేశాల్లో పెట్టుబడులపై ఇరు దేశాల మధ్య సహకారం కోసం ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్. ఇలా కరేబియన్ దీవుల్లో కానీ, ఇలా ఆఫ్రికా ఖండంలో కానీ అనేకమైన దేశాలకు భారత్ అక్కడ మనం అండగా నిలబడి ఆయా దేశాలకు ఆర్థికంగా, వాణిజ్యపరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా వాళ్ళ అంశాల్లో కూడా ఆ దేశాలకు కావాల్సిన ఎకనామికల్ కూడా ఇలా మన సపోర్ట్ అందిస్తున్నాం. ఇలా కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ కారణం వల్ల ప్రపంచ దేశాలు కూడా ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా భారతదేశం ఆయా దేశాలను ఆదుకోవడంలో ప్రధానంగా ఈరోజు ముందుకు వెళ్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అంగోలా క్యాపిటల్ లువాండా, ఉగాండా క్యాపిటల్ కంపాలా, రువాండా క్యాపిటల్ కిగాలి. అంగోలా ఇక్కడే ఉంది, రువాండా ఇక్కడే ఉంది. ఎన్ని కూడా వచ్చేసరి రెండు ఆఫ్రికా ఖండంలో దేశాలు సార్. ఒక 2014 నుండి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాహిత్యం రోజుగా గుర్తించింది సార్. 2015 నుండి కాళోజీ నారాయణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ రచయితల్ని ప్రోత్సహించడానికి కాళోజీ నారాయణ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ అవార్డు కింద 1,116 రూపాయలు ఇస్తుంటారు సార్. ఈ అవార్డు కింద అమౌంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 అవార్డులను ఇంట్రడ్యూస్ చేసింది.
ఒకటి దాశరథి కృష్ణమాచార్యుల అవార్డు, మరొకటి కాళోజీ నారాయణ అవార్డు. కాళోజీ నారాయణ వరంగల్ జిల్లా, దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్ జిల్లా. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ వరంగల్ జిల్లానే. అంపశయ్య నవీన్ కుమార్ వరంగల్ జిల్లానే. ఇలా వరంగల్లో ఉన్న ప్రత్యేక ఆరోగ్య యూనివర్సిటీ కూడా కాళోజీ పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది సార్. ఒక 2015కు కాళోజీ నారాయణ అవార్డు యొక్క తొలి గ్రహీత అంటే అంపశయ్య నవీన్ కుమార్. ఒక 2019కి కాళోజీ నారాయణ అవార్డు గ్రహీత అంటే కోట్ల వెంకటేశ్వర రెడ్డి. ఈ కోట్ల వెంకటేశ్వర రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత. కాళోజీ నారాయణ సార్ నా గొడవ అనేక నవల కూడా రాసిన వ్యక్తి. ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఈయనకు లభించింది సార్. కాళోజీ నారాయణకు బిట్ ఇంపార్టెంట్ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అంటే శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ అధికారి పార్థసారథిని నియమించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల ప్రధానాధికారి కూడా ఉంటారు, ఒక వ్యక్తిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒకతను నియమించుకుంటారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ జిల్లాలో పలు జిల్లాలో ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తి పార్థసారథిని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించింది. రేపు రాబోతున్న హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు, రేపు రాబోతున్న యొక్క వరంగల్ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, గ్రేటర్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నిన్న నియమించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సార్ ఒక 2020 సంవత్సరానికి పివి నరసింహారావు జన్మించి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఒక దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి, 18 భాషల్లో మాట్లాడిన ప్రధానితను ఒక తెలుగువాడు. 1992 డిసెంబర్ 6వ తేదీ అయోధ్య అనే యొక్క నవల రచయిత. ఈరోజు శాసనసభలో ప్రధానమంత్రికి అంటే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వడానికి రాష్ట్ర శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నుండి 9-10 తేదీల్లో ఒక భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ ఫ్లోరీ ఒక ఫ్రాన్స్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ సార్ ఇండియాకి రావడం జరిగింది సార్. ఎందుకంటే ఆల్రెడీ మనం వచ్చేసి జూలై 29 నాడు సుమారు 7,000 కిలోమీటర్ల దూరం నుండి 5 రఫేల్ యుద్ధ విమానాలు అంబాల కేంద్రంగా అక్కడ పెట్టాం, అంబాల కేంద్రంలో ఉంచాం. రేపు ఈ 5 రఫేల్ యుద్ధ విమానాల్ని ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్, ఇండియా డిఫెన్స్ మినిస్టర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ వీళ్ళ సమక్షంలో రేపే భారత వైమానిక దళానికి అప్పగించబోతున్న సంఘటన సార్. ఒక భారత ఫ్రాన్స్ల మధ్య శాస్త్ర సాంకేతిక రంగంలో, రక్షణ రంగంలో ఇంకా ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేక అంశాలపైన ఒప్పందం కోసమే మరి రావడం జరిగింది సార్. సుమారు 58,000 కోట్ల రూపాయలతో 60 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం
ఇండియా ఒప్పందాన్ని అంగీకరిస్తే 5 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాకి రావడం జరిగింది. రేపే వైమానిక దళానికి అప్పగించబోతున్న సంఘటన సార్. ఈరోజు 2020 సంవత్సరం సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10వ తేదీల్లో రష్యా క్యాపిటల్ మాస్కోలో షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశం కూడా స్టార్ట్ అయింది. ఈ సమావేశానికి భారత్ నుండి విదేశాంగ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈయన వెళుతున్న సందర్భంలో ఇరాన్ రాజధాని టెహరాన్లో అక్కడ విదేశాంగ మంత్రితో మాట్లాడి రష్యాకు బయలుదేరడం జరిగింది సార్. ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు డిఫెన్స్ మినిస్టర్ ఇరాన్ పర్యటనకి వెళ్ళారు. అంతకుముందుకు మాస్కోలో షాంఘై సహకార సంస్థ యొక్క డిఫెన్స్ మినిస్టర్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక ఇరాన్కు ఇండియా మధ్య ఈ మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒక అమెరికా ఇరాన్ మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వస్తున్న సందర్భంలో అమెరికాకు భారత్ అక్కడ స్నేహంగా ఉంటుందని చెప్పి మనకు వ్యతిరేకంగా ఇరాన్ తయారు చేసింది చైనా. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఇంకా బలంగా మెరుగుపడడం కోసమే ఈరోజు సుబ్రహ్మణ్యం జయశంకర్ కూడా ఈ దేశ విదేశాంగ మంత్రితో పలు అంశాలపై చర్చించడం జరిగింది సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9వ తేదీన ఈ దేశంలో తొలిసారిగా సేంద్రియ ఎరువుల ద్వారా ఉత్పత్తి చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది సార్. ఈ దేశంలో తొలిసారిగా పూర్తిగా సేంద్రియ ఎరువులు కలిగిన రాష్ట్రం అంటే సిక్కిం. ఈ దేశంలో తొలి సేంద్రియ ఎరువుల ద్వారా ఉత్పత్తి అయిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు సార్. సుమారు దీనివల్ల ఈ యూనిట్ వల్ల 5,000 మంది రైతులకి ఇది ప్రయోజనం జరుగుతుంది సార్. ఈ యూనిట్ వల్ల రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్ అంటే దేశంలో తొలి సేంద్రియ ఎరువుల యొక్క ప్రాసెసింగ్ యూనిట్ని ఎక్కడ ప్రారంభించారు, ఈ టైపులో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ సర్వే ప్రకారం ఒక 2020 సెప్టెంబర్ 9 నాటికి భారతదేశంలో అత్యధికమైన యొక్క గొర్రెలను కలిగిన యొక్క రాష్ట్రం అంటే అత్యధికమైన గొర్రెల జంతు సంపదను కలిగిన యొక్క రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో 1,91,00,000 గొర్రెలు సార్. ఇక్కడ గొర్రెలు 1,91,00,000 యొక్క గొర్రెలు తెలంగాణలో గొర్రెలతో తెలంగాణ ఇండియాలోనే అత్యధిక గొర్రెలు కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017లో అంటే జూన్ 20 నాడు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాకలో నిరుపేద గొల్లా కుర్మ కుటుంబాలకి ఆ గొల్లా కుర్మ కుటుంబాల యొక్క ఆర్థిక శక్తిని పెంపొందించడానికి ఆయా కుటుంబాలకు ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి కేసీఆర్ గొర్రెల కార్యక్రమాన్ని కూడా పథకాన్ని ప్రారంభించారు సార్. అందువల్ల ఇలా తెలంగాణ ఇండియాలోనే అత్యధికమైన గొర్రెలు కలిగిన యొక్క రాష్ట్రంగా ప్రసిద్ధికి ఎక్కింది సార్ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి. ఇక్కడ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు
ఈ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ను కలిగిన కంపెనీ యాపిల్ కంపెనీ. ఈ లాక్డౌన్ మూమెంట్లో ఈ యొక్క కష్టకాలం ఉన్నప్పటికీ ప్రపంచంలో చాలా సంస్థలు కూడా కొలాప్స్ అయిపోయినప్పటికీ కూడా అత్యధికమైన లాభాలతో విలువైన బ్రాండ్లను కలిగిన కంపెనీ యాపిల్ కంపెనీ. యాపిల్ కంపెనీ యొక్క యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఒక యూనిట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు సార్. ఈరోజు అంగీకరించింది యాపిల్ కంపెనీ. దీనివల్ల వేలాది మంది యువత కూడా ఆయా ప్రాంతాల యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి సార్. ఆల్రెడీ దక్షిణ కొరియా సహకారంతో అనంతపురం జిల్లాలో పెనుగొండ, రాప్తాడు ప్రాంతాల మధ్య ఒక కియో కార్ల కంపెనీ ఉంది. ఆల్రెడీ యాపిల్ కంప్యూటర్ కూడా వస్తున్నామని చెప్పి ఈరోజు అంగీకరించిన యొక్క సంఘటన సార్. ఆల్రెడీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ మధ్యనే ఈ దేశంలో 2019కి స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రంగా ఏపీని గుర్తించింది. విదేశీ కంపెనీలు కూడా ఇలా ఏపీకి రావడానికి సుముఖంగా ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఈరోజు సార్ ఏపీలో మంచి ఇష్యూ. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు అనంతపురం రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీలో ఆదర్శ నగర్ వరకు 321 టన్నుల వ్యవసాయ పండ్ల ఉత్పత్తులను కూడా దేశంలో రెండో కిసాన్ రైలు ఈరోజు ఒక అనంతపూర్ నుండి ఢిల్లీకి మధ్య ఈరోజు రెండో కిసాన్ రైలు ఈరోజు ప్రారంభించారు. ఈరోజు కేంద్ర మంత్రి, ఆల్రెడీ రాష్ట్ర సీఎం, అనంతపూర్ ఎంపీ వీళ్ళ సమక్షంలో రెండో కిసాన్ రైలు ప్రారంభించారు సార్. ఈ దేశంలో తొలి కిసాన్ రైలు 2020 సంవత్సరము ఆగస్టు 7వ తేదీన మహారాష్ట్ర నుండి బీహార్కు ప్రయాణిస్తే ఈ దేశంలో రెండో కిసాన్ రైలు అనంతపురం నుండి ఢిల్లీకి కూడా ప్రయాణించిన సంఘటన సార్. ఢిల్లీకి పంపించి అంటే ఒక రైతులు పండించిన పంట తీసుకొని వెళ్ళడం జరిగింది సార్. ఇప్పటికీ దేశంలో 2 చోట్ల మాత్రమే 2 కిసాన్ రైళ్లు మాత్రమే ప్రారంభించారు సార్. ఈరోజు ట్రంప్ సార్ 24 ఏండ్ల నుండి ఒక ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ మధ్య భయంకరమైన సంఘటన సార్. అలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య స్నేహాన్ని చిగురింపజేయడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సార్. అందుకుగాను రేపు 2020 సంవత్సరం యొక్క నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం జరిగింది సార్. ఈరోజు ఒక 2020కి నోబెల్ శాంతి బహుమతికి అమెరికా ప్రెసిడెంట్ని ఈరోజు నామినేట్ చేయడం జరిగింది సార్. ఒక అమెరికా దేశానికి చెందిన ప్రముఖ మ్యాగజైన్ వచ్చేసి ఇక్కడ సార్ ఈ పోబ్స్ మ్యాగజైన్ సార్ ఒక అమెరికాలో ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు అమెరికాలో ధనవంతుల జాబితాను ప్రకటించింది సార్. ఈ జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి జెఫ్ బెజోస్, అమెజాన్ కంపెనీ CEO. మరో పర్సన్ ఎవరు సార్ అంటే బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ. మరో పర్సన్ మార్క్ జూకెన్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్. ఈ ధనవంతుల జాబితాలో
అమెరికాలో ఉన్న యొక్క 7 ఎన్ఆర్ఐల కూడా చోటు లభించింది సార్. ఈ ధనవంతుల జాబితాలో ట్రంప్ 359వ స్థానంలో ఉన్న, అంటే 9వ స్థానంలో ఉన్నాడు సార్ అమెరికాలో వచ్చేసి. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇదే కాకుండా ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు ఒక వెనిజులా కంట్రీ, దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ వెనిజులా, ఒక చమురు నిక్షేపాల ప్రసిద్ధిగాంచింది. ఒక వెనిజులా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. ఈ దేశంపై అమెరికా విపరీతమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఈ దేశ ఆర్థిక పూర్తిగా కూరుకుపోయింది. ఒకవైపు ప్రజా ఉద్యమాలు. ఇలాంటి పరిస్థితుల్లో మా దేశానికి మధ్యవర్తిగా ఉండి మా సమస్యలు పరిష్కరించండి, మా సమస్యలు పరిష్కారం చూపండి, మీరు రండి అని చెప్పి ఒక భారత్కు చెందిన యొక్క ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ను మా దేశంలో తలెత్తిన సమస్యలపై మీరు పరిష్కారం దారి చూపండి అని చెప్పి ఇతని వెనిజులా ప్రభుత్వం కోరిన సంఘటన, ఆ ప్రభుత్వం సూచన మేరకే ఇప్పటికీ 2-3 సార్లు ఆ దేశానికి వెళ్ళి పలు సమస్యలపై ఆయన స్పందిస్తున్న సంఘటన సార్. ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడిగా శ్రీ శ్రీ రవిశంకర్ సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు ఒక యువరాజ్ సింగ్ సార్, ఈరోజు ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వెళ్ళడం, శ్రీలంక ప్రీమియర్ లీగ్ వెళ్ళడం, వెస్టిండీస్లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ వెళ్ళడం, ఆస్ట్రేలియా దేశంలో ఇక్కడ బిగ్ బాష్ అనే పేరుతో ఒక లీగ్ టోర్నమెంట్ కూడా జరగబోతుంది. ఈ బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్కు ఇండియా నుండి ఎంపికైన తొలి క్రీడాకారుడు అంటే యువరాజ్ సింగ్ సార్. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే నవల రచయిత సార్ ఇతను యువరాజ్ సింగ్. పంజాబ్ రాష్ట్రం 2011లో ఈ భారతదేశానికి వరల్డ్ కప్ క్రికెట్ రావడంలో ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ ఇతను వచ్చేసి. సార్, ఒకవైపు భారతదేశంలో వివిధ రాష్ట్రాలు గోవధ నిషేధిస్తున్న సందర్భంలో మన పక్కన ఉన్న కంట్రీ శ్రీలంకలో 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు శ్రీలంక ప్రభుత్వము ఈ ఆవు వధను నిషేధించాలని చెప్పి ఆ ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగింది సార్. ఆవును ఒక పవిత్రమైంది, దీన్ని మనం పూజిస్తుంటారు చాలా ప్రాంతాల్లో. ఇలాంటి ఆవును మనం వధించకూడదని చెప్పి ఒక ఆవు వధ నిషేధం ఏ దేశంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది సార్ అంటే శ్రీలంక దేశంలో అమల్లోకి రావడం జరిగింది సార్. ఇక్కడ శ్రీలంక ఆల్రెడీ సార్ ఈ దేశంలో తొలిసారిగా ఒక నూతన విద్యా విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్ సార్. జైరామ్ ఠాగూర్ సార్ హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం, హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ మన బండారు దత్తాత్రేయ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 68. హిమాచల్ ప్రదేశ్ 2020 సంవత్సరము సెప్టెంబర్ 9 నాడు ఇక్కడ నూతన విద్యా విధానాన్ని అమలుపరిచిన యొక్క తొలి స్టేట్ అంటే కేంద్రం తీసుకొచ్చిన
విద్యా విధానానికి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఇండియాలో తొలి కరోనా కేసు నమోదైన తొలి స్టేట్ కేరళ. ఇండియాలో తొలి కరోనా మరణం అంటే కర్ణాటక మహమ్మద్ సిద్దికి. ఇండియాలో వ్యాట్ అమలు పరుచుకున్న తొలి స్టేట్ అంటే హర్యానా. ఇండియాలో జిఎస్టీకి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అస్సాం రాష్ట్రం సార్. జిఎస్టీకి మద్దతు పలికిన తొలి స్టేట్. మరి ఇండియాలో ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక ఈబీసీ బిల్లుకు మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అది వచ్చేసి ఇక్కడ సార్ గుజరాత్ రాష్ట్రం. కానీ నూతన విద్యా విధానాన్ని ఆమోదించుకునే యొక్క తొలి స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ సార్. ఇక్కడ ప్రధానంగా సార్ దానితో పాటు వచ్చేసి ఒక ఆప్కా మిత్ర అనే ఒక ప్రత్యేక యాప్ కూడా సార్ విద్యార్థులకు గైడ్లైన్స్ ఇవ్వడం కోసం, కాలేజీలో ప్రవేశం కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి రేపు ఎగ్జామ్లు అడగబోతున్న బిడ్ సార్ 2020 సంవత్సరం సెప్టెంబర్ 9 నాడు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఏ విషయంలో నామినేట్ చేయడం జరిగింది? ఇండియాలో తొలి నూతన విద్యా విధానానికి అమలు పరిచిన తొలి స్టేట్ పేరేమిటి? మద్దతు పలికిన తొలి స్టేట్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్వనిధి సంవాద్ కార్యక్రమం ద్వారా ఏ 3 ప్రాంతాల్లో 3 వీధి వ్యాపారులతో ఆయన సంభాషించడం జరిగింది? లేదా బిగ్ బాస్ షో లీగ్లో ఆడబోతున్న తొలి భారతీయ క్రికెటర్ పేరేమిటి? లేదా ఏ శాటిలైట్కు కల్పన చావ్లా యొక్క పేరును పెట్టడం జరిగింది? లేదా ఎంతమంది భారతీయులు అంతరిక్షంకి వెళ్ళారంటే 3. భారతదేశం ఎంతమందిని పంపిందంటే ఒక్కరినే రాకేష్ శర్మ, కల్పన చావ్లా, సునీత విలియమ్స్ మన వాళ్ళైనప్పటికీ మనం పంపలేదు సార్. అమెరికా ట్రైనింగ్ ఇచ్చింది, అమెరికా వాళ్ళని అంతరిక్షంలో పంపుకోవడం జరిగింది. ఇలా అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. ఇది సార్ డైలీ కరెంట్ అఫైర్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా వినండి సార్. త్వరలో గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు రాబోతున్నాయి. ఎన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చేసి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.